2025 జనవరి తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు పెడతానని చెప్పారు. నియోజకవర్గాల వారీగా అక్కడ కార్యకర్తలతో మాట్లాడతాను అంటూ వెల్లడించారు. కానీ 2025 పోయింది, 2026 పోయింది, 2026 ఉగాది కూడా గడిచిపోతోంది. అయినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా కార్యకర్తలతో ముచ్చటించడానికి తీరిక దొరకలేదు. అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం వారీగా పిలుచుకుని మరీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపిక చేసిన కార్యకర్తలతో తాడేపల్లిలోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు, భీమవరం ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. తాజాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడారు. ఆ సందర్భంగా తనకు తీరుకున్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాను అంటూ ఆయనే చెప్తున్నారు. అందరికీ కూడా ఇక్కడికి రావడానికి గల కారణాలు కూడా బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలను వీలుని బట్టి, సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా కార్యకర్తలను, మరీ ముఖ్యంగా నాయకులను, అక్కడ ఇంపార్టెంట్ నాయకులు కలవడం కోసం, ప్రత్యేకంగా వాళ్ళని కలవడం కోసం అని చెప్పి ఈ కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసి అదే పనిగా వాళ్ళను కలిసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా విడ్డూరం. ఆయన ఏమీ అధికారంలో లేరు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడే తాను ఏ జిల్లాకు పర్యటనకు వెళ్తే ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు వాళ్లతో ముచ్చటిస్తున్నారు. వాళ్ళ మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలకి అధికారంలో ఉన్న పార్టీ అంత ప్రాధాన్యత ఇస్తుంటే విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత మాత్రం తనకు అవకాశం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు అడపాదడపా ఒక్కో నియోజకవర్గం వాళ్ళతో మాత్రమే మాట్లాడగలుగుతున్నాను అని చెప్పడం అంటే ఎంత విస్మయకరం అన్నట్టు. పైగా కార్యకర్తల దగ్గరికి నాయకుడు వెళ్ళడం కాకుండా ఎంపిక చేసిన కార్యకర్తల్ని తన దగ్గరికి పిలిపించుకుని మరీ తను వాళ్ళతో కొంతసేపు ముచ్చటించి సాగనంపేస్తున్నటువంటి వైను దేనికి సంకేతం అన్నట్టు. చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యతకి, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యతకి ఎక్కడైనా పొంతనుందా? విపక్షంలో ఉండగా ఇప్పుడే కార్యకర్తల విషయంలో ఇలాంటి ధోరణిన జగన్మోహన్ రెడ్డి సాగితే రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ కార్యకర్తల్ని విస్మరించారనే నమ్మకానికి ఎలా రావాలి? ఇది చాలామంది కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆయన ఇప్పటికే దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో మాట్లాడి ఉండాల్సింది. ఏడాదిలో వారానికి 2 నియోజకవర్గాల వారితో కూర్చున్నా ఈ పాటికి అన్ని నియోజకవర్గాలు అయిపోయి ఉండేవి. కానీ ఆయనకు అలాంటి ఆలోచన కానీ, అలా కార్యకర్తలతో ముచ్చటించాలన్న చిత్తశుద్ధి కానీ ఏ కోసానైనా ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పైగా కార్యకర్తల దగ్గరికి తను వెళ్ళడం కాకుండా తన దగ్గరికే కొంతమందిని పిలుచుకుని మాట్లాడే పరిస్థితి వల్ల ఏం ప్రయోజనం అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. కార్యకర్తలు ఎక్కడో ఒంగోలు నుంచి తాడేపల్లి రావాలంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపిక చేసినటువంటి వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుంది. అట్లా కాకుండా తను అక్కడికే వెళ్ళి సమావేశం పెట్టే పరిస్థితి అయితే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలంతా రావడానికి, వాళ్ళ మనసులో మాట వెల్లడించడానికి, పార్టీ అధినేతతో తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వీలుంటుంది. జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా తన దగ్గరికి పిలిపించుకుని మరీ మాట్లాడుతున్నటువంటి దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఆ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులతో మాటామంతి అనే పేరుతో కొంతమందిని పిలిచి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వల్ల పెద్దగా ఒరిగేదంతా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి నియోజకవర్గాలు చూస్తుంటే ఆళ్ల నాని ఖాళీ చేయడంతో ఏలూరు వాళ్ళతో మాట్లాడారు. గంధి శ్రీనివాస్ ఖాళీ చేయడంతో భీమవరం వాళ్ళతో ముచ్చటించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి బై చెప్పేసిన తర్వాత ఒంగోలు వాళ్ళతో మాటామంతి నిర్వహించారు. ఇట్లా ఖాళీ చేసినటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుందే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జికి కార్యకర్తకి మధ్య వచ్చినటువంటి గ్యాప్స్ ఏంటి, ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది, పరిష్కారం కోసం ఏం చేయాలి అన్న దాని మీద ఏ తీరునా కూడా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. పైగా ఇదంతా తన పని కాదు, తన కింద ఉన్నటువంటి నాయకులు ఎవరో చూసుకునేటువంటి పని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. దానివల్ల నిజమైన ఫీడ్బ్యాక్
అధినేత వద్దకు చేరే అవకాశం ఉండదు. కార్యకర్త అధినేత అన్నట్టుగా మధ్యలో అడ్డంకులు లేనటువంటి చర్చల ద్వారా మాత్రమే అసలైన ఫీడ్బ్యాక్ ఎవరికైనా చేరేదానికి ఆస్కారం ఉంటుంది. మధ్యలో వడపోసి తమకు అనుకూలంగా ఉన్నటువంటి విషయాల్ని మాత్రమే అధినేత దగ్గరికి తీసుకొచ్చే యంత్రాంగం వల్ల, అలాంటి వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డికి నిజమైన విషయాలు తెలియజేసే అవకాశం ఉండదు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఎంతగా నష్టపోయారో 2024 ఎన్నికల ఫలితాలు చాటై, అయినా పాఠం నేర్చుకోకుండా అదే తప్పిదాల్ని పునరావృతం చేస్తున్నారా అనే సందేహం అయితే చాలా మందిలో కలుగుతోంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తన తీరైతే ఇప్పటికీ మార్చుకోలేదని, పాత పందాలోనే సాగుతున్నారని, కార్యకర్తలకు అంతగా ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఆయనలో ఏ కోసానా కనిపించడం లేదని చాలామంది మాట్లాడుకోవలసిన పరిస్థితి అయితే నేటికి కొనసాగుతోంది.